హాయ్ వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ ఛానల్. ఇన్వెస్ట్మెంట్ చాలా మంది మంచి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ కోసం చూస్తూ ఉంటారు. అది కూడా ఓపెన్ ప్లాట్స్లో ఇన్వెస్ట్మెంట్ అయితే బెస్ట్ ఆప్షన్గా అయితే చూస్తూ ఉంటారు అనమాట. అలాంటి వారి కోసమే ఒక మంచి ప్రాజెక్ట్ అయితే తీసుకొని వచ్చానండి. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి అయితే బెస్ట్ టైం అని చెప్పొచ్చు. ఇప్పుడు కాకపోయినా ఫ్యూచర్లో ఎప్పటికైనా కానీ ఓపెన్ ప్లాట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా ముఖ్యమండి. అలాంటి ఓపెన్ ప్లాట్స్ కోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఏ ఏరియాలో పెట్టాలని చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి హైదరాబాద్ చుట్టూ ఉన్న ప్రాంతాల్లో కనుక చూసుకున్నట్టయితే ఇది కూడా ఒక బెస్ట్ ప్లేస్గా ఉండే ప్రాంతం అయితే ఈస్ట్ హైదరాబాద్ అనేది మనకు ఉప్పల్ ఏరియా నుంచి మనకి ఈస్ట్ హైదరాబాద్ అయితే స్టార్ట్ అవుతుంది. ఈ ఉప్పల్ ఏరియా కారిడార్ ఉప్పల్ నుంచి మనకి యాదగిరిగుట్ట వరకు కూడా ఈ ఏరియా సర్కిల్ అంతా ఈస్ట్ హైదరాబాద్ కారిడార్ కిందనే చూస్తూ ఉంటారు అనమాట. మెయిన్గా ఇప్పుడు నేను చెప్పే ప్రాజెక్ట్ కనుక చూసుకున్నట్టయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసి మనకు ఉప్పల్ నుంచి జస్ట్ 30 minutes డ్రైవ్. అండ్ ఏదైతే మనకు ఓఆర్ఆర్ ఉంటుందో ఉప్పల్ దాటాక మనకి ఉప్పల్ గట్కేసర్ ఇవన్నీ కనెక్టివిటీ తోటే మనకి ప్రాజెక్ట్ ఉంటుంది అనమాట. గట్కేసర్ ఓఆర్ఆర్ నుంచి జస్ట్ 10 minutes డ్రైవ్లో ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే వస్తుంది అనమాట. ఇది కంప్లీట్గా హెచ్ఎండి అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అండ్ ఫుల్లీ డెవలప్మెంట్ జరిగిన ప్రాజెక్ట్ అనమాట. ఏదైతే మనకు బీబీ నగర్ ఎయిమ్స్ మెడికల్ కాలేజ్ 200 acres ఉందో దానికి జస్ట్ 1.5 kilometer దూరంలో ఉండే విధంగా వరంగల్ హైవే ఉందో వరంగల్ హైవేకి జస్ట్ 1 kilometer 1.5 kilometer దూరంలో ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ అనేది ఉంటుంది అనమాట. ఫుల్లీ డెవలప్మెంటెడ్ ప్రాజెక్ట్ అండి. ఈ ప్రాజెక్ట్ నుంచి కనుక చూసుకున్నట్టయితే యాదాద్రి కూడా మనకు జస్ట్ 20 minutes డ్రైవ్లో యాదగిరిగుట్ట వెళ్ళిపోవచ్చు. అంతేకాకుండా మనము ఇక్కడ పోచారం కానీ ఇన్ఫోసిస్ కానీ చెర్లపల్లి రైల్వే టర్మినల్ కానీ ఇటు గట్కేసర్ కానీ ఇవన్నీ కూడా కనెక్టివిటీ ఉండే విధంగానే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రాజెక్ట్లో కంప్లీట్గా అన్ని రోడ్స్ కానీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డెవలప్మెంట్ వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యాయండి. అంతేకాకుండా ఈ ప్రాజెక్ట్లో కనుక చూసుకున్నట్టయితే ఇన్సైడ్ కూడా మంచి అమ్యూనిటీస్తో పాటు ఈ ప్రాజెక్ట్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కనెక్టివిటీ పరంగా కూడా మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉన్న ఏరియా. ఇప్పుడు ఏదైతే ఉప్పల్ నుంచి వరంగల్ వరకు 6 lane రోడ్ రాబోతుంది. అండ్ అంతేకాకుండా మనకి ఏదైతే యాదాద్రి వరకు కూడా ఫ్యూచర్ మెట్రో కనెక్టివిటీ కూడా ఉంటుందన్నమాట. ఈ విధంగా అన్ని కనెక్టివిటీ పరంగా కానీ చూసుకున్నా కానీ ది బెస్ట్గా ఉంటుంది. బస్ ఫెసిలిటీస్ కూడా చాలా ఉంటాయి. మనకు పక్కనే ఎయిమ్స్ కానీ ఫార్మా కాలేజెస్ కానీ ఆ ఏరియాలో ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ ఈ విధంగా చెప్పుకుంటూ పోతుంటే డిఫరెంట్ డెవలప్మెంట్ వర్క్స్ అయితే ఆ ఏరియాలో ఉన్నాయండి. అలాంటి ఏరియాల్లో ఇప్పుడు ఓపెన్ ప్లాట్ తీసుకున్నట్టయితే రాబోయే కొన్ని సంవత్సరాల్లోనే అయితే అంటే ఒక 3 to 4 years లోపు అయితే మంచి డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ ఏరియా కూడా మంచి ఫ్యూచర్ గ్రోత్ ఉన్న ఏరియా. ఫ్యూచర్ హైదరాబాద్ కూడా మనకు ఆ ఉప్పల్ సైడ్ కూడా మనకు జరగబోతుంది అనమాట. అలాంటి ఏరియాలోనే మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. బీబీ నగర్ ఎయిమ్స్ నుంచి కనుక చూసుకున్నట్టయితే జస్ట్ 1.5 kilometers. అదే మనకు వరంగల్ హైవే నుంచి కనెక్టివిటీ చూసుకున్నా కానీ మీకు 1.5 kilometer ఉంటుంది. పోచారం ఇన్ఫోసిస్ ఇవన్నీ కూడా మనకు దగ్గరగా ఉండే విధంగా మనకి ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఈ ప్రాజెక్ట్ టోటల్ వచ్చేసి మనకు 10 acre ప్లేస్లో ఈ ప్రాజెక్ట్ అయితే ఉంటుందండి. ఇందులో వచ్చేసి 152 square yards నుంచి డిఫరెంట్ సైజెస్లోనైతే మనకు ఓపెన్ ప్లాట్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి. ప్రాజెక్ట్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ కోసం కింద డిస్క్రిప్షన్లో కంపెనీ పర్సన్ నెంబర్ నుంచి తనని కాంటాక్ట్ అవ్వండి. ఇది ఫుల్లీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్. ఇందులో వచ్చేసి మనకు ప్రజెంట్ అయితే ఇన్వెస్టర్ యూనిట్స్ అయితే వచ్చాయి. ఒక 10+ units అయితే మనకి ఇందులో ఇన్వెస్టర్ యూనిట్స్ అయితే వచ్చాయి. అది కూడా మనకు 152 square yards నుంచి 200 square yards వరకు డిఫరెంట్ సైజెస్లో ఫుల్లీ డెవలప్మెంట్ తోటి ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి మనకు ప్రైస్ పరంగా కూడా చూసుకున్నట్టయితే 12,999 రూపాయలు అయితే ప్రజెంట్ ప్రైస్ అయితే చెప్తున్నారండి. స్లైట్లీ నెగోషియబుల్ కూడా ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ సంబంధించి ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా కింద డిస్క్రిప్షన్లో నెంబర్ కాంటాక్ట్ చేయండి. ఇలాంటి ప్రీమియం ఓపెన్ ప్లాట్ సబ్జెక్ట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.